యెషయా ప్రవక్త ఏమంటున్నాడంటే, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యలో నివసించుచున్నాను నేను అంటున్నాను. ఈరోజు మన పెదవులు కూడా ఎలా ఉన్నాయంటే అపవిత్రమైన పెదవులు. అబద్ధాలు ఆడుతూ, మోసాలు చేస్తూ, మాట్లాడకూడదు అన్న మాటలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరి నోరు అపవిత్రమైపోయి. నీ పెదవులతో ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి, దేవుని నామాన్ని మహిమపరచాలి, గణపరచాలి. అలా కాకుండా నీ పెదవులు ఏమైపోతున్నాయి? అపవిత్రమైపోతున్నాయి. విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు. ఎక్కడో ఒక చోట తప్పు దొరుకుతుంది. ఆ తప్పే నీ పరిశుద్ధతని పాడు చేసి అపవిత్రతను తీసుకొస్తుంది. ఈరోజు నేను ఒక మాట చెప్తున్నాను, గమనించండి. నీవు గనుక ఉన్నపాటున దేవుని సన్నిధిలో యథార్థంగా, ప్రభువా నేను పాపిని అని నువ్వు ఒప్పుకోగలిగితే, బలిపీఠం మీద మండుచున్న అగ్నిలో నుంచి కొంత అగ్ని, శరాపులలో ఒక శరాపు నీ పెదవులకి తాకి, నీ కళ్ళకి తాకి, నీ తలంపులను తాకి నీకు ప్రాయశ్చిత్తము కలుగు చేస్తాయి. నీ అపరాధములన్నీ కూడా తొలగిపోతాయి.